నరేంద్ర మోదీపై విషం కక్కుతూ జైషే మొహమ్మద్ ఉగ్ర ముఠా అధినేత మసూద్ అజర్ సంచలన లేఖ విడుదల చేశాడు. భారత్పై తప్పక ప్రతీకారం తీర్చుకుంటామని తీవ్ర స్థాయిలో హెచ్చరికలు జారీ చేశాడు. భయం లేదు, నిరాశ లేదు, దుఃఖం లేదంటూ చనిపోయాడని అనుకున్న మసూద్ అజర్ రాసిన లేఖలో ప్రస్తావించాడు. తాను కూడా చనిపోయి ఉంటే బాగుండేదని మసూద్ అజర్ పేర్కొన్నాడు. ప్రధాని మోదీ కశ్మీర్ విషయంలో అన్ని నియమాలను ఉల్లంఘించారని ఆక్రోశం వెళ్లగక్కాడు. ఇండియాపై ఏం మాత్రం జాలి చూపబోమని బీరాలు పలికాడు మసూద్ అజర్. ఆపరేషన్ సింధూర్లో భాగంగా భవల్పూర్లోని జైషే మొహమ్మద్ ప్రధాన స్థావరమైన సుభానల్లా కాంప్లెక్స్ పై ఇండియన్ ఆర్మీ బాంబుల వర్షం కురిపించింది. ఈ దాడుల్లో జైషే మొహమ్మద్ చీఫ్ మసూద్ అజర్ కుటుంబానికి చెందిన మొత్తం 14 మంది కుటుంబ సభ్యులు హతమయ్యారు. అందులో అతడి అక్క, బావ, మేనల్లుడు, భార్య కూడా ఉన్నారు. ఇక ఇదే విషయంపై మరిన్ని అప్డేట్స్ చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ. గుడ్ ఈవినింగ్ రెహనా. ఇటీవల కాలం ఈ రోజు ఉదయం జరిగినటువంటి ఆపరేషన్ సింధూర్ తర్వాత కూడా పాకిస్తాన్ సంబంధించినటువంటి దానికి అనుబంధంగా పనిచేస్తున్నటువంటి తీవ్రవాదుల వైఖరి మాత్రం మారడం లేదని చెప్పవచ్చు. ముఖ్యంగా ఈ రోజు ఏదైతే 9 స్థావరాల టార్గెట్ చేసుకొని ఆపరేషన్ సింధూర్ లో భాగంగా 9 స్థావరాలు 25 నిమిషాల్లో 25 మిసైల్తో మొత్తంగా పాకిస్తాన్ స్థావరాలను, తీవ్రవాద స్థావరాలను భారత ఆర్మీ ధ్వంసం చేసింది. అయినప్పటికీ అందులో కొంత తీవ్రవాదాలు మొత్తం పూర్తి స్థాయిలో మట్టుపెట్టినప్పటికీ ప్రధాన సూత్రధారి, పాత్రధారిగా ఉన్నటువంటి జైషే అహ్మద్ సంబంధించినటువంటి టీమ్ లీడర్ అని చెప్పవచ్చు మసూద్ అజర్, మోస్ట్ వాంటెడ్ సంబంధించిన తీవ్ర టెర్రరిస్ట్ ఉన్నటువంటి మసూద్ అజర్ మాత్రం ఈ రోజు మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ దాడి నుంచి త్రుట్లో తప్పించుకున్నారు. అయితే ఉదయం నుంచి కూడా మసూద్ అజర్ కూడా దాడిలో చనిపోయాడు అని చెప్పేసి పెద్ద ఎత్తున మీడియా కథనాల్లో ప్రచారం అయింది. ఆ కథనాలు ప్రసారం చేశాయి. కానీ ఇప్పుడు కాసేపటి క్రితం అతను విడుదల చేశారనే పేరుతో ఒక లేఖ మీడియాలో పెద్ద ఎత్తున సర్క్యులేట్ అవుతా ఉంది. బీబీసీ ఉర్దూతో పాటు ఇతర ఛానల్లో పెద్ద ఎత్తున సర్క్యులేట్ అవుతా ఉంది. సో దాంట్లో మరోసారి ప్రధాని నరేంద్ర మోడీని టార్గెట్ చేస్తూ అదే విధంగా ఇండియాను టార్గెట్ చేస్తూ వార్నింగ్ ఇచ్చేలా మళ్ళా వ్యాఖ్యలు చేశారు. ఎందుకంటే మసూద్ అజర్ ఇటీవల కాలంలో తరచుగా ఇండియా పైన అదేవిధంగా కాశ్మీర్ విషయంలో భారత్ ను టార్గెట్ చేస్తూ అనేక విధ్వంసాలకు పాల్పడుతూ ఉన్నాడు. భారత్ లో జరిగినటువంటి గత దాడులకు కీలకంగా ఉన్నటువంటి సూత్రధారి, పాత్రధారి మసూద్ అజర్ ఉంటా వస్తున్నాడు. ఇప్పుడు ఈ రోజు ఈ దాడి అనంతరం దాంట్లో తప్పించుకున్న తర్వాత అతను ఒక లేఖ విడుదల చేశాడని చెప్పేసి బయట సర్క్యులేట్ అవుతోంది. దాంట్లో ప్రకారం ఏంటంటే మోడీని అదే విధంగా భారతదేశాన్ని ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టాము, మేము మీకు అంతు చూసిన తర్వాతే నేను చస్తాను అన్నట్టుగా ఓ లేఖను విడుదల చేశారు. ఇప్పుడు అది పెద్ద సంచలనంగా మారుతా ఉంది. ఎందుకంటే కొద్ది రోజుల క్రితం కూడా పాకిస్తాన్ సంబంధించి పాకిస్తాన్ అదేవిధంగా పాకిస్తాన్ వైఖరి కావచ్చు, తీవ్రవాద విషయంలో పాకిస్తాన్ ఏదైతే ఎంకరేజ్ చేస్తుందో దాని అన్నిటికి సంబంధించి భారత్ కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకుంది, కొన్ని ఆంక్షలు విధిస్తూ వచ్చింది. దాంట్లో భాగంగా సింధు జలాల విషయంలో కూడా భారత్ ఆంక్షలు విధించింది. ఈ ఆంక్షలు విధించిన సమయంలో కూడా మరొక తీవ్రవాద సంస్థ లష్కరే తోయిబ్కి సంబంధించినటువంటి ఆ తీవ్రవాద సంస్థకు సంబంధించినటువంటి చీఫ్ కూడా హఫీజ్ సయ్యద్ కూడా ఇలాంటి వ్యాఖ్యలు చేశారు. ఇక్కడ పాకిస్తాన్ కు మాకు నీళ్లు రాకుండా చేస్తే నీ శ్వాస ఆపేస్తామంటూ మోడీని వార్నింగ్ ఇచ్చాడు, ఇండియాకు వార్నింగ్ ఇచ్చాడు. సో వాళ్ళకి ఏకేమో ఇండియా పైన విద్వేషము, ఎంతసేపు ఇండియాపై విద్వేషంతో రగిలిపోతున్నటువంటి పాక్ సంబంధించినటువంటి తీవ్రవాద సంస్థలు అవకాశం దొరికినప్పుడల్లా విషయం చిమ్మే ప్రయత్నం చేస్తా ఉన్నారు. దాడులకు ప్రయత్నించడం, అదేవిధంగా జమ్మూ కాశ్మీర్ లో ఉన్నటువంటి స్థానిక యువతను తీవ్రవాదం వైపు మళ్లించి వారితోనే భారత్ లో దాడులకు పాల్పడేదిగా ఉద్వేగాలకు లోన్ చేయడము, ఈ అంతా కూడా తీవ్ర పాకిస్తాన్ కేంద్రంగా ఈ లష్కర్ తోయిబా కావచ్చు, జైషే మహమ్మద్ సంబంధించిన 2 తీవ్రవాద సంస్థలు భారత్ టార్గెట్ గా అనేక కార్యకలాపాలు దిగుతోంది. సో దీని గత దశాబ్దాల కాలంగా భారత్ కాస్త చూసిచున్నట్టు సమన్వయంగా ఎన్నోసార్లు ఎంతో మంది అమాయకులు కావచ్చు, సైనికులు కావచ్చు ప్రాణాలను కోల్పోయారు. సో వాటిని చూస్తూ కంట్రోల్ చేసే ప్రయత్నం చేసినప్పటికీ ఒక దశ దాటి పాకిస్తాన్ అదేవిధంగా దానికి అనుబంధంగా ఉన్న తీవ్రవాద సంస్థలు భారత్ ను మరింత ఇబ్బంది పెట్టే విధంగా దాడులకు ప్రయోగపడుతున్నాయి. ఇటీవల కాలంలో పెహల్గాం దాడిలో జరిగినటువంటి గత నెల ఏప్రిల్ 22వ తేదీన
పెహల్గాం దాడి ఘటనలో 26 మందిని అమాయకులను బలిగొన్నారు. కేవలం ఒక మతం, ఒక హిందూ మతాన్ని టార్గెట్ చేసుకొని ఈ యొక్క విధ్వంసం పాల్పడి 26 మంది పర్యాటకులను ప్రాణాలను బలిగొన్నారు. సో కేవలం వాళ్ళ భార్యల ఎదుట, అంటే కుటుంబ సభ్యుల ఎదుటనే భార్యల ఎదుటనే భర్తల కుంకుమను చెరిపేసినారు ఈ ఉగ్రవాద మూకలు. సో దానికి ప్రతీకారంగా ఈ రోజు భారత ప్రభుత్వం ఆపరేషన్ సింధూరు చేపట్టింది. దాంట్లో భాగంగానే ఏకకాలంలో 1:40 మధ్యరాత్రి 9 స్థావరాలకు సంబంధించిన తీవ్రవాదాలకు సంబంధించిన 9 స్థావరాలు, అదే విధంగా మొత్తంగా 9 స్థావరాల్లో 25 మిజైల్ తోని 25 నిమిషాల పకడ్బందీ పక్కా ప్లాన్ తో మొత్తం కూడా విధ్వంసం సృష్టించింది. దాదాపుగా 100 మందికి పైగా తీవ్రవాదులు హతమయ్యారని చెప్పేసి పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. దీనికి ఇప్పటికే పాకిస్తాన్ సంబంధించినటువంటి మీడియా కూడా అధికారికంగా 10ల సంఖ్యలో అక్కడ ఉన్నటువంటి వారు చనిపోయారని చెప్తున్నారు. వారంతా కూడా తీవ్రవాదులకు సంబంధించినటువంటి మనుషులు, కమాండోలను తెలుస్తా ఉంది. దాంట్లో భాగంగా ఇప్పటికే ఆ జైషే మహమ్మద్ సంబంధించినటువంటి మోస్ట్ వాంటెడ్ గా ఉన్నటువంటి మసూద్ అజర్ సంబంధించినటువంటి కూడా చనిపోయిన ప్రచారం జరిగినప్పటికీ అతను ఫ్యామిలీలో ఉన్నటువంటి దాదాపు 14 మంది పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది. ఫ్యామిలీ మొత్తం కూడా కొలాప్స్ అయిపోయిందని చెప్తున్నారు. దాంతో బాధపడుతూ మరోసారి నిస్పృహకు లోనటువంటి మసూద్ అజర్ భారత్ కు వార్నింగ్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాడు. మోడీకి సంబంధించిన వార్నింగ్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాడు. సో భారత్ కేవలం ఇప్పటికీ ఆపరేషన్ సింధూరు పేరుతో కేవలం ఇది ట్రైలర్ మాత్రమే, పిక్చర్ అవి బాకీ హై అని చెప్పేసి ఇప్పటికే మనకు సంబంధించినటువంటి ఆర్మీ అధికారులు కావచ్చు, మాజీ ఆర్మీ అధికారులకు సంబంధించినటువంటి ట్వీట్ చేస్తా ఉన్నారు. ఇంకా ఫ్యూచర్ లో చాలా పాకిస్తాన్ సంబంధించినటువంటి తీవ్రవాదులను ఏరివేయడమే తీవ్రవాద శిబిరాల టార్గెట్ గానే మరిన్ని దాడులకు కూడా దిగే అవకాశం ఉందని చెప్పేసి భారత్ లో సంబంధించిన మాజీ ఆర్మీ అధికారులు వచ్చి ఇతరత్ర ఇంకా కొంత ప్రచారం జరుగుతోంది. ఏ క్షణమైనా పాకిస్తాన్ సంబంధించినటువంటి పెద్ద ఎత్తున మరోసారి భారత్ దాడులకు దిగే అవకాశం ఉంది. ఇంకా కొన్ని శిబిరాలు ఉన్నాయి తీవ్రవాదుల అనుబంధంలో ఉన్నటువంటి పాకిస్తాన్ లో కొన్ని ఆ స్థావరాలను టార్గెట్ చేసుకుని మరికొన్ని దాడులు జరిగే అవకాశం ఉంది. సో ఈ రోజు ఆపరేషన్ సింధూర్ కు కౌంటర్ గా పాకిస్తాన్ నుంచి కొంత ఎదురుదాడి చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి దాన్ని గమనించినటువంటి భారత భద్రతా బలగాలు అప్రమత్తమయ్యే ముందు జాగ్రత్తగా సరిహద్దు ప్రాంతాల్లో పూర్తి స్థాయిలో భద్రతా బలగాలను కట్టుదిట్టం చేశాయి. ఇప్పటికే పాకిస్తాన్ ఉదయం నుంచి కూడా కాల్పులు చేస్తా ఉంది. ఈ కాల్పుల్లో అక్కడ ఉన్నటువంటి సరిహద్దుకు సంబంధించినటువంటి జమ్మూ కాశ్మీర్ సంబంధించినటువంటి స్థానిక పౌరులు 14 మంది చనిపోయినట్టుగా సమాచారం అవుతుంది. దాంతో పాటు 40 మంది గాయపడ్డారంటున్నా వాళ్ళందరినీ ఆసుపత్రి చికిత్స కోసం పంపించారు. అదే సందర్భంలో మరికొంత ఇప్పుడు ఎక్కడైతే ఆర్మీ భద్రతా బలగాలకు సంబంధించినటువంటి వాటి కుటుంబ సభ్యులను కూడా సేఫ్ సైడ్ కోసం, వాళ్ళ సురక్షితం కోసం వారిని ఇప్పటికే వాళ్ళ సొంత ఇంటికి పంపించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఆర్మీ అధికారులు సేఫ్ జోన్ కు పంపించే ప్రయత్నాలు చేస్తున్నారని కూడా సమాచారం అవుతుంది. మొత్తంగా 2 దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అయినప్పటికీ అక్కడ ఒకవేళ ఉదయం నుంచి కూడా జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి పాకిస్తాన్ లో ఉన్నటువంటి తలదాచుకున్నటువంటి తీవ్రవాదుల బుద్ధి మారడం లేదు, వైఖరి మారలేదు. ఆ కుట్ర ఆలోచనలు, విద్వేషపు ఆలోచనలు మాత్రం మారడం లేదు. మరోసారి భారత్ ను అదేవిధంగా ప్రధాని నరేంద్ర మోడీని టార్గెట్ చేస్తూ ఇప్పుడైతే మసూద్ అజర్ చేసిన వ్యాఖ్యలు మాత్రం మరోసారి సంచలనం రేపుతున్నాయి. సో ఇప్పటికే బుద్ధి చెప్పం అయినా మసూద్ అజర్ ఇప్పటికే తన తీవ్రవాద భావజాలంతో తన రెచ్చగొట్టే వ్యాఖ్యలతో 14 మంది కుటుంబ సభ్యులు కోల్పోయి ఇక మసూద్ అజర్ ఇక్కడ టార్గెటే ఉన్నాడు. నెక్స్ట్ త్వరలోనే భారత్ ఖచ్చితంగా మసూద్ అజర్ కావచ్చు, హఫీజ్ సయద్ తో పాటు పాకిస్తాన్ లో తలదాచుకున్న ప్రతి ఒక్క తీవ్రవాది అంతు చూసే వరకు ఈ యొక్క ఆపరేషన్ సింధూరు నాన్ స్టాప్ గా కొనసాగుతుందని చెప్పేసి భద్రతా బలగాలు కావచ్చు, భారత కేంద్ర ప్రభుత్వం కావచ్చు చెప్తా ఉంది. రేహానా. ఓకే రాధాకృష్ణ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. భద్రతా బలగాలు కావచ్చు. ఓకే రాధాకృష్ణ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.